మీరు మీ ఛానల్ హరి ఓం అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో శివమంత్రం గురించి తెలుసుకుందామండి. ఈ శివమంత్రం శ్రీరుద్రంలో వచ్చే మంత్రం. వేదాలలో జీవరత్నంగా శ్లాఘించబడుతున్న నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం ఈ భాగంలోనే పొందుపరచబడి ఉంది. దైనందిన ఆరాధనలో తప్పక చేర్చుకోవలసిన మంత్రం ఇది. ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. శంభవే చ ప్రపంచ ఆనందాలైన, మయోభవే చ మోక్షానందంగాను, శంకరాయ చ ప్రాపంచిక ఆనందాన్ని ఇచ్చేవాడు, మయస్కరాయ చ మోక్షానందాన్ని ఇచ్చేవాడు, శివాయ చ మంగళస్వరూపుడు, శివతరాయ చ శివమయం గావించేవాడు నమః నమస్కారం. ప్రాపంచిక ఆనందంగాను మోక్షానందంగాను ఉంటున్నవాడు, ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ఇచ్చేవాడు, మంగళస్వరూపుడు, తనను పొందిన వారిని శివమయంగా గావించేవాడు అయిన పరమశివునికి నమస్కారం. మనం పూర్వం పెద్దలు కూడా అనేవారండి, శివుడి ఇవ్వాలి ఇల్లు నిండాలి అనేవారు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి ఏది లోటు రాదండి. నమ్మి ఆశ్రయిస్తే స్వామి చూసుకుంటారు తప్పకుండా. ఈ మంత్రాన్ని అందరూ కూడా పఠించి పూజా విధానంలో చేసుకోవచ్చండి. సాయంత్రం ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదువుకుంటూ ధూపాన్ని వేయటం అనేది చాలా మంచిది. మీ కోరికలు తీర్చే మంత్రం ఇది. చక్కగా అందరూ వినండి, విని పఠించుకోండి. అందరికీ కూడా పంచండి. మంచిని మనం పంచాలండి ఎప్పుడు కూడా అందరికీ కూడా. ఇదే భగవత్ సేవ, అసలైన భగవత్ సేవ. మంచి మాటలు అందరికీ కూడా మనం అందించాలి. ఇవన్నీ కూడా వివేకానంద స్వామి అందించిన వాక్కులేనండి. ఇవన్నీ కూడా దివ్య ఔషధాలు మనకి. ఇవన్నీ కూడా ఈ సస్వర వేద మంత్రాలు వారి యొక్క అర్థాలన్నీ, అంటే వారి మఠం నుంచే, ఎలా రామకృష్ణ మఠం నుంచే, మఠంలో పుస్తకం అండి ఇది. అందులో అన్ని అర్థాలు అద్భుతంగా ఉన్నాయి. హరి ఓం అండి అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.